సనాతన ధర్మం గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు సనాతన ధర్మం గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ అది ఎంతవరకు సమంజసం? ఆహ్, భారతదేశాన్ని ఈ యొక్క భారతదేశాన్ని ప్రపంచంలో ఏం దేశం అంటారు? ఇప్పుడు బౌద్ధ దేశాలేవి అంటే జపాను, చైనా అంటారు. ముస్లిం దేశాలు ఏవి అంటే సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అని అంటారు. ఇక క్రైస్తవ దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. మరి హిందూ దేశం భారతదేశం. అంటే ప్రపంచ ప్రజలందరూ అనుకుంటారు అంటే ఈ భారతదేశం గురించి అక్కడ హిందువులు ఉన్నారు, అది హిందుస్థాన్, అది భారత్ అని చెప్తారు. మళ్ళీ ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇది హిందువులదని తెలుసు కదా. ఇక్కడ హిందువులకు ప్రాధాన్యం ఉంటుంది, ఈ దేశం అంతా కూడా హిందువులది అని తెలుసు కదా. సరే, ఇతర మతాల వాళ్ళు వారి మత ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, తప్పులేదు. ఎవరి మతం వాళ్ళకి గొప్పది. నేనేమంటున్నానంటే మీ సినిమా బాగుంటే మీ సినిమాకి అందరూ చూడడానికి వస్తారు కదా. ఇక సినిమా పెట్టుకున్నాము అని చెప్పి ఇల్లు తిరిగి ప్రచారం చేసి మా మతములకు రండి, మా మతములకు రండి అనేది ఎంతవరకు సమంజసం అంట నేను. అది తప్పు కదా. ఇప్పుడు ఎవరి మతం వారికి గొప్పది. మీ సినిమా బాగున్నప్పుడు ప్రేక్షకులు వాళ్ళే వస్తారు కదా మీ థియేటర్కు. మీరు ఇల్లు తిరిగే అవసరం లేదు కదా. నేనేమంటున్నానంటే ఈ భారతదేశం చాలా గొప్పది. ఎవరైనా సరే వేరే మతంలో వాళ్ళ ఇష్టపూర్వకం కలవచ్చు, తప్పులేదు. కానీ బలవంతంగా ఇల్లు తిరిగి మార్చే పద్ధతి లేదు. భారతదేశం విషయానికి అక్కడికి వస్తే హిందుత్వము ఈ భారతదేశం విషయానికి వస్తే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఈ హిందువులు ఎప్పుడు ఏ రాజ్యం మీద దాడి చేయలేదు. ఏ దేశం కావాలి ఆ దేశం కూడా మాలోకి రావాలి, ఆ దేశం కూడా మా మతంలోకి మారాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. భారతదేశం ఇతర దేశాల మీద దాడి చేసినట్టు ఎక్కడ చరిత్రలో లేదు. అంత గొప్ప దేశం ఈ భారతదేశం. చాలామంది అనుకుంటారు ఇతర మతాల వాళ్ళు అంతా మా దేశం మీద పడి దోచుకొని పోయినారు. కానీ ఏనాడు హిందూ తత్వం వాళ్ళు పరాయి మతాలను మా మతంలోకి రానని ఎప్పుడూ మత మార్పిడి చేయలే. ఏ ఇల్లు తిరగలేదు, ఎక్కడ ప్రచారం చేయలేదు. మాది గొప్పది. మా అంతకు మేము మా ధర్మ ప్రచారం చేసుకుంటాం. సనాతన ధర్మ యొక్క ప్రచారం నమ్ముకుంటాం. మా యొక్క వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, రామాయణం ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అంతే, మా ధర్మ ప్రచారం మేము చేసుకుంటాం. కానీ మా మతంలోకి రండి మాది గొప్పది అని ఎవరు అనము ఎప్పుడు కూడా. ఏ మతాల వాళ్ళు కూడా మా మతంలో గుంజుకోవాలని ఏనాడు ప్రయత్నం చేసినట్టు హిందూ మతంలో ఏ ఒక్కరు ప్రయత్నం చేసినట్టు ఎక్కడ చరిత్రలో లేదు. అంత గొప్ప దేశం ఈ సనాతన దేశం, సనాతన ధర్మం. నేనేమంటున్నానంటే భారతదేశం యొక్క కాతి. ఇప్పుడు ఏ దేశం గొప్పది, ఏ మతం గొప్పది అని మీరు లెక్కలోకి పెట్టుకుంటే మీ మతాలు ఎప్పటికెళ్ళి ప్రారంభమయ్యో లెక్కలు తెలుస్తాయి. కానీ మా మతాన్ని ఎప్పటికెళ్ళి లెక్క ప్రారంభమైందో మీరు క్యాల్కులేటర్ తీసుకొని లెక్క చేస్తే క్యాల్కులేటర్ వలిగిపోతుంది. కంప్యూటర్ లెక్క చేయకపోతే కంప్యూటర్ వలిగిపోతుంది. ఎందుకంటే అది ఆది అనంతం లేనిది, ఆది అంత్యం లేనటువంటిది. ఇది అష్టవింశ సహస్రాన్విత అష్టవింశతి మహాయుగే అంటది శాస్త్రం. ఓ యుగాలు నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగము, అట్లాంటి 28 మహాయుగాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆది లేదు, అంత్యం లేదు. అష్టవింశ సహస్రానిస సప్తాదశ లక్షాబ్దే కృతాయుగే యాతే అని అంటది. షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే. ఇట్లా మాకు చాలా ఉన్నాయి, యుగాలు ఉన్నాయి. ఈ చరిత్ర ఎవరికి అందదు, అంతు పట్టదు. ఈ భారతదేశం ఛాతి కాల గొప్పది. దేశంలోకి వచ్చి చొరబడి ఆలయాలను, గోపురాలను తీసివేసి దాన్ని మసీదులుగా, చర్చిలుగా మార్చుకోవడము ఒకప్పుడు చరిత్రలో ఇది సమంజసమేనా? మా పురాణాలు, మా చరిత్ర ఉన్నటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. చరిత్రలో జరిగిన తప్పుదాలు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాలు మీకు ఎక్కడివి? పాకిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్, కిజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ హిందుస్థాన్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి భాగాలే. భాగాలుగా పంచుకొని పోయినారు బంగ్లాదేశ్తో యుక్తంగా. అన్ని ఈ దేశం యొక్క భూభాగమే. చరిత్రలో మరి మనం అన్నదమ్ములలాగా లేకుంటేమే. మీ పీర్లు మా హిందువులు ఎత్తలేరా? మీ దర్గాలకు మా వాళ్ళు పూజలు చేయలేదా? మీ ఆలయాల దగ్గర అన్నదమ్ములలాగా ఆనందంగా ఆడుకున్నారు. అంత గౌరవించాం మీ మతానికి. చరిత్రలో మీరు ద్వాపరయుగంలో మీ చరిత్ర లేదు. ఏ క్రైస్తవుడు లేడు, ఏ ముస్లిం లేడు, ఏ మతస్థుడు లేడు. ద్వాపరయుగంలో లేరు, కృష్ణుని ఉన్న కాలంలో, రామునున్న కాలంలో, మరి త్రేతాయుగంలో లేరు, సత్యయుగంలో, కృతాయుగంలో లేరు. ఏ యుగాలు చూసినా లేరు మీరు. కాకపోతే ఈ బ్రహ్మగారి చరిత్రలో, ఈ షిరిడి సాయిబాబా చరిత్రలో, ఈ రామానుజ కాలం చరిత్రలో, ఆదిశంకరాచార్యుల చరిత్రలో ఇక్కడి నుంచే ఉన్నట్టు ఇతర మతాల వాళ్ళు ఈ భారతదేశంలో తిరిగినట్టు మరి ఆధారాలు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల కింద ఎలాంటి ఆధారం లేదు. సరే, చరిత్రలో చాలా దేవాలయాల మీద, దీనిల మీద ఇబ్బందులు జరిగినాయి, మరి మత కులాలు జరిగినాయి. కానీ నేటికి ఆ పరిస్థితులు ఉండకూడదని మేము చెప్తున్నాం. ఇది యొక్క హిందువుల దేశం అని మీకు తెలుసు. హిందువుల యొక్క ఆరాధ్య దైవము ముఖ్యంగా గోవు అంటే చాలా హిందువులకు పవిత్రమైనటువంటిది అని. మరి ఆ యొక్క గోవును మీరు కొనవచ్చా? గోవులను కానీ ఎద్దులను కానీ చంపవచ్చా? ఇది ఈ గోవద, ఈ ఆవులను కొనుక్కొని పోవడము, ఇది ఒకటి లేకుండా ఉంటే మా అందరికీ సహకరించినట్టే. ముస్లిం మతస్థులు అలాగనే క్రైస్తవులు ఇల్లు తిరిగి మత మార్పిడి చేయకుంటే మాకు ఓకే. ఎవరన్నా వచ్చి మీ మతంలో కలిస్తే కలుపుకోవచ్చు, కానీ బలవంతంగా కలుపుకునే ప్రయత్నం జరగకూడదని మా అభిలాష. గోవుకు గౌరవిస్తే మా అందరికీ గౌరవం ఇచ్చినట్టే. మనందరం కూడా ఈ దేశంలో చక్కగా ఉందాం. మనమందరం కూడా